సానీస్ కిచెన్లో చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 kg చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో జీలకర్రని వేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.